క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మొట్టమొదటిగా యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. కథోలిక క్రైస్తవ మత సందేశం ఒక్క మాటలో చెప్పాలి అనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నటువంటి సత్యము. ఈ సత్యాన్ని తల్లి తిరుసభ అనేక రూపాలుగా, అనేక రకాలుగా మనకు తెలియపరుస్తూ ఉంది. ముఖ్యముగా మన కంటికి కనిపించేటటువంటి స్వరూపాల ద్వారా దేవుని ప్రేమ ఎటువంటిది అని మన తిరుసభ, తల్లి తిరుసభ మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. దేవుని ప్రేమను మనం ఏ విధముగా చూడగలం స్వరూపాల రూపములో అనగా, మొట్టమొదటిగా దివ్య బాల యేసు పశువుల తొట్టిలో ఆయన పరుండున్నటువంటి స్వరూపాన్ని మనం చూచినప్పుడు, సర్వమును సృజించినటువంటి దేవుడు ఒక నిస్సహాయునిగా పశువుల పాకలో పడి ఉండేటటువంటి ఆ దృశ్యాన్ని మనం చూచినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత రెండవదిగా తిరుసభ ప్రాచుర్యం చేసినటువంటి స్వరూపాలలో రెండవది మంచి కాపరి స్వరూపం. మంచి కాపరి తప్పిపోయినటువంటి ఒక గొర్రెపిల్ల కోసం తన 99 గొర్రెపిల్లలను వదిలిపెట్టి వెతుక్కుంటూ పోయి, ఆ తర్వాత అది దొరికినప్పుడు ఆయన సంతోషించి తన భుజముల మీద ఆ గొర్రెపిల్లను మోసుకొని ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని చూచినప్పుడు మన మీద ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత తల్లి తిరుసభ ప్రాచుర్యం చేసినటువంటి ఇంకొక స్వరూపం తిరుహృదయం యొక్క స్వరూపం. శిలువ మీద కొట్టబడినటువంటి ప్రభువు యొక్క హృదయాన్ని ఈటచే పొడవబడినప్పుడు ఆ హృదయం తెరవబడింది. పునీత అగుస్తీను గారు చెప్తారు, ప్రభువా, ఆ హృదయము పొడవబడినది ఎందుకు అనగా, ఎందుకు నీ హృదయముని నీవు పొడిపించుకొని దాన్ని మా కోసం తెరచి ఉంచావు అనగా, భయముతో నిండినటువంటి మేము నీ హృదయంలోనికి వెళ్ళి అక్కడ నివాసం ఉండుటకు నీ హృదయాన్ని నీవు తెరిపించుకున్నావు. పిచ్చుకలు ఏ విధముగా గూడు కట్టుకొని తన యొక్క బిడ్డలను ఆ గూడులోనికి ఉండటానికి ఆ గూడును తయారు చేస్తారో, నీ హృదయం కూడా ఒక గూడు వలె తయారు చేసి మా కోసం దాన్ని తెరచావు ప్రభువా అని అగుస్తీను వారు చెప్తారు. ఈ విధముగా ప్రభు యొక్క ప్రేమ తిరుహృదయ స్వరూపము ద్వారా, తిరుహృదయ పటము ద్వారా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మన నవీన యుగములో రెండవ జాన్ పాల్ పోపు గారు ప్రాచుర్యం చేసినటువంటి దైవ ప్రేమ పటం, దైవ ప్రేమ స్వరూపం ఏమనగా దివ్యకారుణ్య స్వరూపం, దివ్యకారుణ్య పటం. ఈ విధముగా తిరుసభ చరిత్రలో రకరకాల సమయములలో దేవుని ప్రేమను వెల్లడించుటకు, దైవ ప్రేమను మనిషికి కళ్ళకు కట్టినట్లుగా చూపించుటకు రకరకాల స్వరూపాల ద్వారా తల్లి తిరుసభ మనకు దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. మరి తిరుహృదయం వచ్చేసరికి ఇది ఎంతో పురాతనమైనటువంటి భక్తి. బహుశా తిరుసభలో అనేక భక్తులున్నాయి. జపమాల తరువాత అత్యంత ప్రాచుర్యము, అత్యంత పురాతనము, అత్యంత ప్రాముఖ్యము అయినటువంటి భక్తి యేసు తిరుహృదయానికి మానవ జాతి యొక్క భక్తి. ఇది ఎంతో పురాతనమైనది. మన పురాతన పునీతులు, పునీత అరిజిన్ గారు, పునీత బొనవెంతూర్ గారు, మిగతా గొప్ప పునీతులందరూ ఏదో ఒక రూపములో తిరుహృదయాన్ని గురించి మాట్లాడారు. ఆ తర్వాత బైబిలు గ్రంథ ఆధారం ఏమిటి? బైబిలు గ్రంథములో ఏ వచనాన్ని చూచి మనము తిరుహృదయం ఎడల భక్తిని కలిగి ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 34-35 వచనాలలో మనం ఈ విధముగా వింటూ ఉన్నాం. ఆయనను పొడిచినటువంటి వారు ఆయన వైపు చూచిరి. శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ప్రభువును పొడిచినటువంటి వారు, ఆ బల్లెముతో పొడిచినటువంటి వ్యక్తి ఆయన వైపు చూచిరి అని
ఈ వాక్యమును మనం ఆధారముగా చేసుకొని మనము కూడా ఆ తిరుహృదయం వైపు చూడాలి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది ఈ మహోత్సవం రోజున. అయితే 13వ శతాబ్దములో పునీత జత్రుతమ్మ, 13వ శతాబ్దానికి చెందినటువంటి పునీతురాలు, ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో యోహాను, సువార్తీకుడైనటువంటి యోహానుని ఆమె చూచింది దర్శనములో. అయితే ఈమెకు వచ్చినటువంటి దర్శనం ఏమనగా, ప్రభు యొక్క వక్షస్థలము అనగా హృదయము దగ్గర తన తలను పెట్టుకొని ఉన్నట్టుగా జత్రుతమ్మ యొక్క తలను ప్రభు యొక్క సన్నిధిలో ఆమె ప్రభు యొక్క వక్షస్థలము మీద ఆనించి ఉన్నట్లుగా ఆమె తన దర్శనములో చూచి ప్రభు యొక్క హృదయ స్పందనను, హార్ట్ బీట్ను ఈ జత్రుతమ్మ విన్నది. వినిన తరువాత ఆమెకు పునీత యోహాను గారిని ఒక ప్రశ్న వేసింది ఈ జత్రుతమ్మ. ఎందుకంటే మనం యోహాను సువార్తలో వింటాము, కడరా విందు సమయంలో ప్రభు యొక్క వక్షస్థలమునకు ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తి పునీత యోహాను గారు. జత్రుతమ్మ పునీత యోహాను గారిని అడిగింది, నాకిచ్చినటువంటి దర్శనములో ప్రభు యొక్క గుండె చప్పుడును, హృదయ స్పందనను నేను విన్నాను. మరి ఓ పునీతుడైనటువంటి యోహాను గారా, కడరా విందు సమయములో మరి నీవు కూడా ప్రభు యొక్క వక్షస్థలమునకు ఆనుకొని ఉన్నావు కదా, మరి నీకు వినిపించలేదా ఆ ప్రభు యొక్క హృదయ స్పందన, గుండె శబ్దం అని అడగగా, మరి నీవెందుకు నీ సువార్తలో నీవు ఆ గుండె చప్పుడును విన్నావు, హృదయ స్పందనను విన్నావు అని రాయలేదు అని జత్రుతమ్మ యోహాను గారిని అడిగినప్పుడు, నేను గుండె స్పందనను విన్నాను, ప్రభు యొక్క గుండె స్పందనను, కానీ భవిష్యత్తులో మానవ జాతి హృదయం అంతా కూడా అది కఠినముగా మారిన తరువాత ప్రభు యొక్క తిరు హృదయము గురించి, ప్రభు యొక్క హృదయ చప్పుడు గురించి భవిష్యత్తులో పునీతుల ద్వారా వెల్లడి చేయుటకు దానికి అనుకూలమైనటువంటి, అవసరమైనటువంటి సమయం వచ్చినప్పుడు అది బయలుపరచబడుతూ ఉంది అని పునీత యోహాను గారు జత్రుతమ్మ గారికి తెలియపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం కొట్టుకుంటున్నటువంటి ఆ గుండె శబ్దాన్ని ఈరోజు మనం వినాలి. మన కోసం పరితపిస్తున్నటువంటి ఆ హృదయ చప్పుడును, ఆ హృదయ శబ్దాన్ని మనం వినాలి. మరి ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సామాన్యమైపోయింది. గుండె మార్పిడి శస్త్రచికిత్స. మనందరికీ కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. ఏ హార్ట్ అనగా గుండె కాదు, హృదయం. హృదయ శస్త్రచికిత్స కావాలి మనందరికీ. ప్రభువు ఎజికియేలు ప్రవక్త ద్వారా 11వ అధ్యాయం 19-20 వచనాలలో, మీ యొక్క రాతి హృదయమును నేను తొలగించి ఒక నూతన హృదయమును నేను నీకు ప్రసాదించెదను అని వాగ్దానం చేస్తున్నారు. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మనందరికీ కూడా కావాలి. ఎందుకంటే ఈ రోజున మానవ హృదయం జబ్బు పడింది. గుండె కాదు నేను చెప్తుంది, హృదయం. ఈ హృదయానికి జబ్బు చేసింది. ఎందుకనగా ఆ తిరుహృదయం వైపు మనం చూడటం లేదు. ఆ తిరుహృదయము మన మీద ఎంత ప్రేమను కలిగి ఉంది అనేది మనం మరచిపోతూ ఉన్నాం. అందుకే పునీత పౌలు గారు మనందరి కోసం కూడా ఒక ప్రార్థనను చేస్తూ ఉన్నారు. దైవజనులారా, నా ప్రియ ప్రజలారా, నేను మీకోసం చేసే ప్రార్థన ఏమనగా అష్టైశ్వర్యాలు పొందాలని కాదు, కానీ ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది, ఎంత దీర్ఘమైనది, ఎంత విశాలమైనది కలిగి ఉండేటటువంటి, తెలుసుకునేటటువంటి మనస్తత్వం మీకు ఉండాలి అని పునీత పౌలు గారు మనందరి కోసం ప్రార్థిస్తున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ తిరుహృదయం యొక్క భక్తిని పునీత మార్గరెట్ మేరీ అలకోక్ అనేటటువంటి ఒక మఠకన్య ద్వారా మన ప్రపంచానికి ప్రసాదించి దాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1856వ సంవత్సరం నుండి విశ్వవ్యాప్తముగా ఈ మహోత్సవం కొనియాడబడుతూ ఉంది. అందుకే ఈరోజు మరి పురాతన ఆచారం ఏమనగా తిరుహృదయానికి మన యొక్క కుటుంబాన్ని
అంకితం చేయటం. అందుకే ప్రతి కుటుంబంలో తిరుహృదయ పటం మనం చాలా పురాతన కథోలిక కుటుంబాలలో చూస్తుంటాం. స్వరూపం కానీ లేదా కనీసం పటం కానీ. ఎందుకు అనగా ప్రతి కుటుంబం తిరుహృదయానికి అంకితం చేయబడాలి అన్నటువంటి ఆశ ప్రభువు ఈ మార్గరెట్ మేరీ అలక్కోక్ అనేటటువంటి పునీతురాలి ద్వారా మనకు నేర్పించారు. ఏమవుతుంది ప్రతి కుటుంబం తిరుహృదయానికి అంకితం చేయబడి ఆ తిరుహృదయ పటం ప్రతి కుటుంబంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనగా, మొట్టమొదటిగా ఈ విశ్వమంతా తిరుహృదయానికి అంకితం చేయబడి ఆ యేసు ప్రభువును రాజుగా అంగీకరిస్తుంది విశ్వవ్యాప్తముగా అన్నటువంటి సత్యం. రెండవది, మా కుటుంబం, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే పూజించదము, ఆరాధించదము అన్నటువంటి సత్యాన్ని తిరుహృదయ పటం మన ఇంటి గుమ్మము మీద లేదా గోడ మీద పెట్టుకోవటం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మూడవది, తిరుహృదయ పటంనకు మన కుటుంబం అంకితం చేయబడినప్పుడు కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఏ రోజులోనైనా అనేక సార్లు ఆ పటం వైపు చూడటము ద్వారా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి నా కుటుంబ సభ్యులతో మెలగాలి అని మన కుటుంబాన్ని తిరుహృదయానికి అంకితం చేయటం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహోత్సవం రోజున ఆ హృదయంలోని ప్రేమను మనం తెలుసుకుందాం. ఆ హృదయం మన కోసం ఏ విధముగా పరితపించి ఆరాటపడుతుందో గ్రహిద్దాం. తిరిగి ఆ హృదయాన్ని మనం ప్రేమిద్దాం. పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున